పోచమ్మ జగన్మాత నేనంట పోచమ్మ జగములన్నీ ఏల తల్లి పోచమ్మ జగన్మాత నేనంట పోచమ్మ అందమైన అమ్మవారు పోచమ్మ ఆదిశక్తి పరాశక్తి పోచమ్మ అందమైన అమ్మవారు పోచమ్మ ఆదిశక్తి పరాశక్తి పోచమ్మ కొండ కోనల్ల నడుమాన ఉన్న దండి దేవత నీవేనమ్మా నువ్వే దిక్కని నిన్నే నమ్మంగా వమ్ము చేయని తల్లివే అమ్మా నిన్ను చేరి నమ్మి గొలువంగా కన్న తల్లయిగా పాడుతావు శరణు శరణు పోచమ్మ తల్లి నీ చరణ దాసులమమ్మా అమ్మలాగన్నా అమ్మవు నీవేనమ్మా ఆదిశక్తి పరాశక్తి నీవేనమ్మా అమ్మలాగన్నా అమ్మవు నీవేనమ్మా అమ్మలాగన్నా అమ్మవు నీవేనమ్మా ఆదిశక్తి పరాశక్తి నీవేనమ్మా అమ్మలాగన్నా అమ్మవు నీవేనమ్మా లోకాల నేలేటి తల్లివే అమ్మా మా పాపాలను బాపేటి తల్లివే అమ్మా ఎల్ల లోకాలను ఏలేటి తల్లివే అమ్మా లోకాలను ఏలేటి తల్లివే అమ్మా మా పాపాలను బాపేటి తల్లివే అమ్మా ఎల్ల లోకాలను ఏలేటి తల్లివే అమ్మా పసుపు బండారి వెట్టంగా నీవు ప్రాణాలను కాపాడుతావు నిండు భక్తితో నిన్ను గొలవంగా దండిగాను దీవించుతావు దిక్కులేని దీనులకు నీవు అభయమిచ్చి తోడుంటావమ్మా నువ్వే దిక్కంటూ పోచమ్మ తల్లి నిన్నే నమ్ముకుంటిమే తల్లి పోచమ్మ లీలలను వినరేయమ్మ చూడ చక్కని చిత్రాలు చూడరయమ్మ ఆ పోచమ్మ లీలలను వినరేయమ్మ పోచమ్మ లీలలను వినరేయమ్మ చూడ చక్కని చిత్రాలు చూడరయమ్మ ఆ పోచమ్మ లీలలను వినరేయమ్మ ఆ పోచమ్మ మహిమలను చూడరయమ్మ ఆ ఢిల్లీ గాథలను వినరేయమ్మ ఆ పోచమ్మ మహిమలను చూడరయమ్మ ఆ పోచమ్మ మహిమలను చూడరయమ్మ ఆ రెల్లి గాథలను వినరేయమ్మ ఆ పోచమ్మ మహిమలను చూడరయమ్మ అదిగో భూలోకమందున పాపభారం వెలిగి పూర్వకాలమందున 7 సంవత్సరాలు వర్షాలు కురియక కరువు ప్రళయ తాండవం చేస్తున్నదంట తినేటందుకు తిండి లేక తాగేందుకు నీళ్లు లేక భూలోకంలోని జీవరాశులన్నీ వేడికి తట్టుకోలేక ఆకలి బాధ భరించలేక మలమల మాడుతున్నారంటనే ఓ యమ్మలారా గోయమ్మలాల మాయమ్మలాల భూలోకమంతా ఏడారిగా మారే గోయమ్మలాల మాయమ్మలాల పచ్చాని పంటలు ఎండిపోయినాయి ఓయమ్మలాల మాయమ్మలాల మూగ జీవులైతే ప్రాణాలు విడిచే ఓయమ్మలాల మాయమ్మలాల కళ్ళ ముందటని ప్రాణాలు పోవట్టే ఏ దేవునికి కనికరము రాలేదే ఎడు చూసినా గాని శవాల కుప్పలే ఎడు విన్నగాని ఆర్తనాదాలే ప్రజలంతా కూడి లింగమయ్యను చేరి గోరు గోరు వంటు కోసరిల్లుతుండ్రే ఓయమ్మలాల మాయమ్మలాల గొంతు వగిలేటట్టు కోస
అయ్యయ్యో శంకర అయ్యో శంకర శంకర మా కష్టాలను తీర్చరావయ్యా శంకర అయ్యయ్యో శంకర అయ్య శంకర శంకర మా కష్టాలను దిచ్చరావయ్యా శంకర అయ్యయ్యో శంకర అయ్యో శంకర శంకర మా కష్టాలను తీర్చరావయ్యా ఈశ్వర అయ్యయ్యో శంకర అయ్యో శంకర శంకర మా కష్టాలను దిచ్చరావయ్యా ఈశ్వర పచ్చని పంటలు మాడి మసియాయే శంకర చెరువులో నా నీళ్ళింకిపాయే ఈశ్వర గట్ట గంజికి కూడా దిక్కు లేదాయే శంకర తాగటానికి కూడా నీళ్ళే కరువాయే ఈశ్వర ఏమి దిని మేము బతుకుందుమయ్యా ఇంకేమి చూడా బతుకుందుమయ్యా అయ్యయ్యో శంకర అయ్యో శంకర శంకర మా కష్టాలను దిచ్చరావయ్యా శంకర వేడికి మేము తట్టుకోలేము శంకర. ఆకలి బాధ భరించలేము ఈశ్వర. దప్పికకు మేము తట్టుకోలేము శంకర. ఈ బాధలు చూస్తూ బతుకుండలేము ఈశ్వర కైలాసగిరులను వదిలి రావయ్యా గుక్కెడు నీళ్ళిచ్చి ఆదుకోవయ్యా అయ్యయ్యో శంకర అయ్యో శంకర శంకర మా కష్టాలను తీర్చరావయ్యా శంకర మాయి తండ్రి లింగమయ్యా మాయి గోసలు వింటివా మాయి తండ్రి లింగమయ్యా ప్రాణాలను తీసుకెళ్ళి ప్రాణేశుడవు నీవే గాదా మాదు ప్రాణం తీసుకో నా ఈ ప్రాణం తీసుకో కడుపులో నా పుట్టినట్టి పసిపిల్లలు చస్తూ ఉంటే చూస్తూ ఎట్లా బ్రతకడం చూస్తూ ఎట్లా బ్రతకడం ఓయమ్మ లాల మాయమ్మ లాల మనుషులంతా గూడి గొల్లున ఏడ్చేను ఓయమ్మ లాల మాయమ్మ లాల ఓయమ్మ లాల మాయమ్మ లాల మనుషులంతా గుడి గొల్లున ఏడ్చిల్లు ఓయమ్మ లాల మాయమ్మ లాల శరణు శరణు అంటూ స్వామిని వేడుళ్ళు ఓయమ్మ లాల మాయమ్మ లాల ఆర్తనాదాలైత కైలాసము చేరే ఓయమ్మ లాల మాయమ్మ లాల తండ్రి శంకర కాపాడయ్యా ఈశ్వర కాపాడయ్యా ఓ శంకర దీనదయ కాపాడయ్యా తండ్రి శంకర రావయ్యా పాహిమా శంకర పాహిమా తండ్రి శంకర అదిగో కైలాసమందున పార్వతి పరమేశ్వరులు ధ్యానం చేస్తూ ఉన్నారు. అంతలో భూలోక ప్రజల హర్ధనాదాలు కైలాసమంతా దద్దరిల్లేటట్లు వినబడేసరికి పార్వతీదేవి కనులు తెరిచి చూసింది. అయినా ముక్కంటి దేవుడు ఏమి వినబడనట్లు శాంతముగా ధ్యానంలోనే ఉన్నాడమ్మా.
ఓయమ్మలాల మాయమ్మలాల పార్వతీదేవికి అనుమానం వచ్చింది ఓయమ్మలాల మాయమ్మలాల శివునికి ఏడుపు ఎందుకు వినబడలేదు ఓయమ్మలాల మాయమ్మలాల తల్లి మనసు తల్లడిల్లింది చూడే ఓయమ్మలాల మాయమ్మలాల భక్తుల కన్నీళ్లు దారలై వారినవి కైలాసగిరులాను చేరినవి ధ్యానంలోనున్న ఆ పరమశివుని పాదాలకు ఆ కన్నీళ్లు తగిలినవి కన్నీళ్లు దలుగంగా పరమశివుడు ధ్యానము నుండి బయటకు వచ్చిండే ఓయమ్మలాల మాయమ్మలాల పార్వతీ దేవకుడు మాటలాడుతుండే ఓయమ్మలాల మాయమ్మలాల అని ఆ పార్వతీదేవి అడగగానే ఆ పల్లజడల పరమేశ్వరుడు పార్వతీదేవికి భూలోకమును చూపిస్తూ భూలోకమందున ఏర్పడిన కరువును గురించి వివరిస్తూ ఆ జలములు భక్తుల కన్నీళ్ళని తెలిపినడమ్మా ఆ పరమేశ్వరుడు ఓ నా పార్వతి ఓ నా ప్రియసఖి భూలోక ప్రజలు 7 ఏళ్ల నుండి వర్షాలు కురియక ఏడుస్తూ ఉన్నారే ఓ నా పార్వతి ఓ నా ప్రియసఖి భూలోక ప్రజలు 7 ఏళ్ల నుండి వర్షాలు కురియక ఏడుస్తూ ఉన్నారే తక్షణమే భూలోకం పోతాను ఆ ప్రజల బాధలు తీరుస్తాను ఆ కరువును మొత్తం తొలగించి నేను కైలాసానికి తిరిగి వస్తాను ఓ ప్రాణనాథ నా ప్రాణనాథ నేను భూలోకంకు వస్తానయ్యా ఓ ప్రాణనాథ నా ప్రాణనాథ నన్ను కూడా నీతో తీసుకెళ్ళయ్యా ఓ ప్రాణనాథ నా ప్రాణనాథ నిన్ను విడిసి నేను ఉండలేనయ్యా ఓ ప్రాణనాథ నా ప్రాణనాథ అని అనగానే ఆ పార్వతీదేవిని వెంటబెట్టుకుని నందివాహనంతో భూలోకానికి పయనమవుతున్నాడమ్మా ఆ పరమేశ్వరుడు. పార్వతీదేవితో భూలోకానికి పయనమయ్యిండే లోకల శంకరుడు ఆ ముక్కంటి ఈశ్వరుడు పార్వతీదేవితో భూలోకానికి పయనమయ్యిండే లోకాల శంకరుడు ఆ ముక్కంటి ఈశ్వరుడు నంది వాహనమెక్కి స్వామి భూలోకమొస్తుండే లోకల శంకరుడు ఆ ముక్కంటి ఈశ్వరుడు నంది వాహనమెక్కి స్వామి భూలోకమొస్తుండే లోకాల శంకరుడు ఆ ముక్కంటి ఈశ్వరుడు పార్వతీదేవితో భూలోకానికి పయనమయ్యిండే లోకాల శంకరుడు ఆ ముక్కంటి ఈశ్వరుడు నంది వాహనము ఎక్కినరమ్మ మబ్బుల్లో మాయమై తెప్పల్లో తేలిల్లు మేఘాల నడుమన వేగాది వేగంతో నంది వాహనము పయనిస్తూ ఉందమ్మా నంది వాహనము పయనిస్తూ ఉందమ్మా నంది వాహనము ఎక్కినరమ్మ మబ్బుల్లో మాయమై తెప్పల్లో తేలిల్లు మేఘాల నడుమన వేగాది వేగంతో నంది వాహనము పయనిస్తూ ఉందమ్మా నంది వాహనము పయనిస్తూ ఉందమ్మా ఆకాశమందున్న అందాలన్నీ చూస్తూ ఉన్నారే పార్వతీ శంకరులు ఆది దంపతులు పయనించుకుంటూ నంది వాహనంపై అడెల్లి చేరిల్లే పార్వతీ శంకరులు ఆది దంపతులు
ఆ పార్వతి శంకరులు ఆసీనులైన నంది వాహనము అడెల్లి చేరంగానే రోహిణి ఎండలు బగబగ మండుతున్నాయంట. అటువంటి ఎండల వేడి శివ పార్వతులకు కూడా తగిలిందంట. ఆ రోహిణి ఎండల తీవ్రత ఎక్కువ ఉన్నందువల్ల శివ పార్వతుల నంది వాహనము మరి చెట్టు కింద దిగిందంటనే. ఓ యమ్మలారా, పార్వతి శంకరులు చెట్టు కింద ఆసీనులై ఉన్నరాట. శివ పార్వతుల నుదుటి నుండి ఓ చెమట చుక్క రాలి పడినదాట. శివ పార్వతుల నుండి రాలిన చెమట భూమి మీద పడి పాడంగానే పసిపాప రూపంగా మారినదోయమ్మ. పసిపాప రూపంగా మారినదోయమ్మ. శివ పార్వతుల నుండి రాలిన చెమట భూమి మీద పడి పాడంగానే పసిపాప రూపముగా మారినదోయమ్మ. పసిపాప రూపముగా మారినదోయమ్మ. చిన్నారి బాలిక అప్పుడు ఓ చిరునవ్వు నవ్వినదోయమ్మ. ఆ పసిపాప నవ్వును చూసిన తల్లిదండ్రులు మురిసిరోయమ్మ. పైన పడుకోబెట్టిరే మాయమ్మ, నేల పైన పడుకోబెట్టిరే మాయమ్మ. పోచమ్మ లీలలను వినరేయమ్మ, చూడ చక్కని చిత్రాలు చూడరయమ్మ. ఆ పోచమ్మ లీలలను వినరేయమ్మ. పోచమ్మ లీలలను వినరేయమ్మ. మారిందంట. ఆడెల్లి పోచమ్మ తల్లి తల్లిదండ్రులకు నమస్కరించి తన తల్లిదండ్రులతో మాటలాడుతుందంటనే. ఆ పోచమ్మ తల్లి. తల్లిదండ్రులారా, మీకు నా ప్రణామములు. నా ఈ జన్మముకు గల కారణమేమిటో సెలవీయండి తల్లిదండ్రులారా. బిడ్డ అడెల్లిపోచమ్మ, ఈ భూలోకమందున పాపభారం పెరిగి కరువు ప్రళయతాండవం చేయుచున్నది బిడ్డ. గంగమ్మ భూలోక ప్రజలకై ఆగ్రహించినది. కావున గత 7 సంవత్సరములుగా ఇక్కడ వర్షాలు కురియలేవు బిడ్డ. పచ్చని పంటలతో నిండిన ఈ భూలోకం మొత్తం ఎడారిగా మారినది. కావున ధర్మాన్ని రక్షిస్తూ ఈ భూలోక ప్రజలకు అండగా నీ ఉండవలను బిడ్డ. రాబో కాలంలో నీ ఉండు ఈ అడెల్లి క్షేత్రము గొప్ప పుణ్యక్షేత్రముగా మారును. నీ కీర్తి ఈ ప్రపంచమంతా తెలియను బిడ్డ. సరే తండ్రి, మీ ఆజ్ఞను శిరసా వహిస్తాను.